హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒంగోలు రైడర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ధీరా గురించి మరియు డివిఆర్ చక్రవర్తి అన్న గారి గురించి. చాలామంది అయితే డివిఆర్ చక్రవర్తి అన్న గురించి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు నిన్నటి నుంచి. ఎందుకనగా నిన్న ధీరా అనే ఎద్దు శివైక్యం చెందింది. ఈ హ్యాట్రిక్ మహానంది బుల్. అది ఎలా జరిగిందంటే, అనుకోకుండా వెనుక కాళ్ళు బెసికి నడవలేకుంటే డాక్టర్కి చూపిస్తే డాక్టర్ ఏమో దీనికి రెస్ట్ ఇవ్వాలి, లేవకూడదు అని చెప్పారు. అది దానిని లేపకుండా ఉండడానికి తాళ్ళతో అయితే కట్టాలని ట్రై చేశారు మన వాళ్ళు. సో అప్పుడు అది భయపడి సడన్గా లేచేసింది. ఒకటేసారి లేవడంతో బ్యాక్ సైడ్ ఉన్న లెఫ్ట్ లెగ్ మొత్తం ప్రెజర్ అయితే దాని మీద వేసింది ఫ్రెండ్స్. సో దాని కారణంగా అది, అంతేకాక మన వాళ్ళు వాడేది మ్యాట్ కాబట్టి సడన్గా కాలు అయితే స్లిప్ అయిపోయి కాళ్ళు బ్యాక్ సైడ్ ఉన్న పిడి దగ్గర ఎముకైతే బయటకు వచ్చేసింది. సో ఆ నొప్పి తట్టుకోలేక విలవిలలాడేసింది. సో దాన్ని చూసి తట్టుకోలేక డివిఆర్ చక్రవర్తి నైట్ 11 ఆ టైంలో దగ్గరలో ఉన్న తన సొంత ఫీల్డ్ అయితే దాన్ని అంత్యక్రియలు అయితే చేయడం జరిగింది. సో ఎలక్షన్స్ కారణంగా అయితే డివిఆర్ చక్రవర్తి అన్న ఈ న్యూస్ని అయితే వైరల్ చేయలేదు. ఎందుకంటే చాలామంది మహానందిలో కానీ దర్శలో కానీ చాలామంది ఫ్యాన్స్ అయితే వచ్చారు. సో న్యూసెన్స్ అవుతుంది అనే కారణంగా, ఎలక్షన్స్ కారణంగా ఈ న్యూస్ని అయితే స్ప్రెడ్ చేయలేదు. సో ధీరా అయితే ఎప్పుడు మనతోనే ఉంటుంది. ధీరా ఎక్కడికైతే పోలేదు, ఎప్పుడు మన మనసులో మన చుట్టే ఉంటుంది. వీడియో దాని మెమరీస్ మన వెంబడే ఉంటాయి. సో డోంట్ పోస్ట్ నెగిటివ్ కామెంట్స్ అండ్ డివిఆర్ చక్రవర్తి అన్న. సో డివిఆర్ హ్యాట్రిక్ బుల్ అయితే మనం మర్చిపోలేము, ఎప్పుడు మనతోనే ఉంటుంది ఫ్రెండ్స్ అది. సో ప్లీజ్ పోస్ట్ కామెంట్ అండ్ లవ్ యూ ధీరా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ పోస్ట్ నెగిటివ్ కామెంట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మన ముందుకి డివిఆర్ చక్రవర్తి అన్న కూడా రాబోతున్నాడు. సో వీడియో అయితే